హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 14. నా ప్రీవియస్ వీడియోలో శ్రీమన్నారాయణుడి మాయ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో నెక్స్ట్ చూడొచ్చు. ఈ వీడియోలో కాలం గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. భాగవత పురాణం ప్రకారం దాన్ని ఏంటో అనేది వివరిస్తాను. లెట్స్ గెట్ ఇట్ ద కాలంలో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన దాన్ని పరమాణువు అంటారు. మనం కిటికీలో నుంచి సూర్యరశ్మి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు చూస్తే అందులో చాలా సూక్ష్మమైన రేణువులు కనిపిస్తాయి. అలాంటి ఒక రేణువులో 6వ వంతు పరమాణువు. ఆ పరమాణువు మీద ఒక పక్క నుంచి మరో పక్కకి సూర్యరశ్మి ప్రసరించే కాలాన్ని సూక్ష్మకాలం అంటారు. 2 పరమాణువులు కలిపితే ఒక అణువు, 3 అణువులు ఒక త్రసరేణువు, 3 త్రసరేణువులు ఒక త్రుటి, 3 త్రుట్లు ఒక వేధ, 3 వేధలు ఒక లవం, 3 లవాలు ఒక నిమిషం, 3 నిమేషాలు 3 లవాలు ఒక నిమేషం, 3 నిమేషాలు ఒక క్షణం, 5 క్షణాలు ఒక కాష్ట, 10 కాష్టలు ఒక లఘువు. అలాంటి 10 లఘువులు ఒక నాడి, 2 నాడులు అంటే ఒక ముహూర్తం, 6 లేక 7 నాడులు ఒక ప్రహరం లేదా యావం. అలాంటి 4 జాములు ఒక పగలు, 4 జాములు ఒక రాత్రి. ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు కాలం. 15 రోజులంటే ఒక పక్షం, 2 పక్షాలు కలిపితే ఒక మాసం. ఇలాంటి ఒక మాసం పితృదేవతలకు ఒక రోజు, 2 మాసాలంటే ఒక ఋతువు, 6 మాసాలు ఒక ఆయనం, ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు కదా. 2 ఆయనాలంటే ఒక సంవత్సరం. మన ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు, మానవులకు పరమాయుర్దాయం 100 సంవత్సరాలు. సూర్య భగవానుడు ఒక సంవత్సర కాలంలో 12 రాసులను చుట్టి వస్తాడు. పితృదేవతలు 3000 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు. దేవతలకి 36,000 మానవ సంవత్సరాల కాలం ఆయుర్దాయం ఉంటుంది. ఒక దివ్య వర్షం అంటే 360 మానవ సంవత్సరాలు. కృతయుగ పరిమాణం 4,000 దివ్య వర్షాలు. ప్రతి యుగానికి మధ్య సంధికాలం ఉంటుంది. కృత సంధ్య 800 దివ్య వర్షాలు. త్రేతాయుగం 3,000 దివ్య వర్షాలు. త్రేతాయుగ సంధ్య 600 దివ్య వర్షాలు. ద్వాపర యుగం 2,000 దివ్య వర్షాలు. దాని యుగ సంధ్య 400 దివ్య వర్షాలు. కలియుగం 1000 దివ్య వర్షాలు. దాని సంధ్య 400 దివ్య వర్షాలు. ఈ 4 యుగాలలో సంధ్యాకాలాలతో సహా లెక్కిస్తే 12,000 దివ్య వర్షాలు అవుతాయి. ఈ మొత్తానికి కలిపి ఒక చతుర్యుగం అంటారు. ఈ సంధ్యకాలాలతో ధర్మం చాలా తక్కువగా ఉంటుంది. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో ఉంటే, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. సత్యలోకం, భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం కంటే పైన ఉంది. అది బ్రహ్మదేవుడి నివాస స్థానం. 1000 చతుర్యుగాలంటే 430 కోట్ల మానవ సంవత్సరాలు. 1000 చతుర్యుగాలంటే 432 మానవ సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుంది. అదే పరిమాణంలో రాత్రి కూడా ఉంటుంది. బ్రహ్మదేవుడు పగలు కల్పం అని చెప్పబడుతుంది. ఆయన రాత్రిని నైమితిక ప్రళయం అంటారు. బ్రహ్మదేవుడు ఒక కల్పంలో 400 మన్వంతరాలు గడుస్తాయి. ప్రతి మన్వంతరంలో భగవంతుడు అవతారాలను ధరిస్తాడు. ప్రతి కల్పం చివర అన్ని లోకాలు సూర్యచంద్రుడు బ్రహ్మదేవుడితో లయమైపోతుంటాయి. 3 లోకాలు సంకర్షణుడి ముఖం నుంచి వచ్చే అగ్నిజ్వాలలతో దహించబడతాయి. సముద్ర జలాలన్నీ లోకాన్ని ముంచేస్తాయి. బ్రహ్మదేవుడు నిద్రపోతే చాలు, ప్రళయం సంభవిస్తుంది. అదే నైమితిక ప్రళయం అంటారు. ఆయన తిరిగి మేలుకుంటే లోకాలన్నీ ఆవిర్భవిస్తాయి. అప్పుడు దేవతలు, ఋషులు, మునులు పరమాత్మ అంశతో మానవులుగా జన్మించి ఒక్కొక్కరు 71 మహాయుగాల పాటు లోకాలని పాలిస్తారు. మొత్తం బ్రహ్మదేవుడు జీవించి ఉన్న కాలంలో 36,000 కల్పాలు, 36,000 నైమితిక ప్రళయాలు సంభవిస్తాయి. ప్రళయకాలంలో ప్రచండంగా గాలులు వీస్తాయి. సముద్రాలు పొంగి అన్ని ప్రాంతాలని ముంచెత్తుతాయి. ఎటు చూసినా సముద్రమే. అలాంటి సముద్రంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు హాయిగా శయనించి ఉంటాడు. బ్రహ్మదేవుడు ఆయుర్దాయం 100 సంవత్సరాలు. దానిలో మొదటి 50 సంవత్సరాలు పూర్వ పదార్థమని, రెండో 50 సంవత్సరాలు కాలాన్ని ద్వితీయ పదార్థమని అంటారు.
పూర్వ పదార్థంలోని చివరి కల్పాన్ని పద్మకల్పం అంటారు. ద్వితీయ పరార్థం మొదటి కల్పంలో మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరిస్తాడు. అందుకే దాని వరాహ కల్పం అని పేరు వచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న కాలం వరాహ కల్పమే. బ్రహ్మదేవుడికి 51 సంవత్సరాలు నడుస్తుంది. పరమాత్మ ఆద్యంతాలు లేనివాడు. ఆ మహాపురుషుడు బ్రహ్మదేవుడి జీవిత కాలమంతా ఒక రెప్పపాటు. పరమాత్మ అనంతుడు, కాలాతీతుడు, కాలమే ఆయన స్వరూపం. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.